హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఈ రోజు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఆలస్యం చేయకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది భయ్యా. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ని రెజ్యూమ్ చేస్తున్నట్టు, ప్రెజెంట్ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నట్టు శంకర్ గారు న్యూస్ షేర్ చేసుకున్నారు. టైం కి అన్ని కుదిరితే ఈ ఇయర్ లోనే గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇంకా దిల్ రాజు గారిని చూస్తుంటే మూవీ క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేకుండా చూసుకునేలా కనిపిస్తున్నారు. పుష్ప 2 ఆగస్ట్ 15 రిలీజ్ అవబోతుంది అని అందరికీ తెలిసిందే. ఒక పక్క ఏమో డేట్ దగ్గర పడుతుంది. ఇంకా మూవీ షూటింగ్ విషయానికి వస్తే మూవీలో ఇంటర్వెల్ పార్ట్ ని ప్రెజెంట్ మూవీ టీం షూట్ చేస్తున్నారు. ఇంటర్వెల్ పార్ట్ మొత్తం గంగమ్మ తల్లి జాతర సీక్వెన్సే అని సుకుమార్ గారు కొన్ని లీక్స్ వదిలారు. సినిమా మొత్తంలో సుకుమార్ గారు ఈ సీక్వెన్స్ ని వేరే లెవెల్లో డిజైన్ చేస్తున్నారంట. అందుకే పర్టికులర్ గా ఈ సీక్వెన్స్ కోసం చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. కాబట్టి ఈసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి థియేటర్ లో మాస్ స్టఫ్ డబల్ ఉండబోతుంది అనడంలో సందేహమే లేదు. జాహ్నవి కపూర్ టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ పట్టేస్తుంది. దేవరాలో ఎన్టీఆర్ తో యాక్ట్ చేస్తూ RC16 లో రామ్ చరణ్ పక్కన యాక్ట్ చేయడానికి ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని బోనీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రభాస్ ఇప్పుడు కల్కి, రాజాసాబ్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. కల్కి మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. మూవీలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ని నాగశ్విన్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. రాజాసాబ్ విషయానికి వస్తే రీసెంట్ గా సెకండ్ హాఫ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసినట్టు బజ్ వినిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని, మారుతి గారు ఫ్యాన్స్ కి క్రేజీ స్టఫ్ రెడీ చేస్తున్నారు అని న్యూస్ వినిపిస్తుంది. ఓజీతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ కన్ఫర్మ్ అంటూ సుజిత్ స్టాంప్ వేసేశాడు. మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ అవబోతుంది. రీసెంట్ గా సాహోకి ఓజీకి లింక్ ఉంది అని బస్ క్రియేట్ అయింది. దానికి సంబంధించి సుజిత్ రియాక్ట్ అయ్యాడు. ఆ విషయాన్ని సినిమా చూసి మీరే తెలుసుకోవాలి అని, సెప్టెంబర్ 27 థియేటర్స్ లో మాత్రం రచ్చ మామూలుగా ఉండదు అని సుజిత్ చెప్పారు.